అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. పల్లెటూళ్ళలో ఎక్కువ మంది ఉదయం సాయంత్రం ఎంతో ఇష్టంగా తాగేది తాటికల్లు. ఇక మరీ ముఖ్యంగా తెలంగాణలో తాటికల్లు ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ తాటికల్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఈ తాటికల్లును చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చలవని. మరి ముఖ్యంగా తాటికల్లుకు సమ్మర్‌లో అయితే ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి కూడా కాపాడుతుందట. అయితే పల్లెటూళ్ళలో ఎక్కువ మంది ఉదయం సాయంత్రం బాగా తాగుతూ ఉంటారు. కానీ కొంతమంది కల్లును తాగారు అంటే దీనొక ఆల్కహాల్‌గా భావించడమే కాకుండా తాగడానికి కూడా చాలా మంది భయపడిపోతూ ఉంటారు. కానీ తాటికల్లు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తాటికల్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇప్పటి రోజుల్లో చాలా వరకు కల్తీ కల్లు అనేది లభిస్తూ ఉంటుంది. అయితే అందుకే ఎప్పుడు కల్లు తాగినా సరే చెట్టుపై నుంచి అప్పటికప్పుడు తీసే కల్లు మాత్రమే తాగాలంట. ఎందుకంటే ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయట. తాటికల్లులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా విటమిన్ సి, బి, ఐరన్, ప్రోటీన్స్ ఇవి కూడా పుష్కలంగా లభిస్తాయట. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా మన శరీరాన్ని దరిచేరు. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే రోగనిరోధక శక్తి పెంచడంలో తాటికల్లు కీలక పాత్ర అనేది పోషిస్తుంది అంటున్నారు నిపుణులు. అలాగే శరీరాన్ని కూడా హైడ్రేట్‌గా ఉంచుతుందట. ఎండాకాలం ఇది చాలా అవసరం. అయితే క్యాన్సర్‌కు చెక్ పెట్టడంతో ఇది కీలక పాత్ర పోషించడమే కాకుండా డయేరియా వచ్చిన, టైఫాయిడ్ వచ్చిన ఇటువంటి వ్యాధులన్నిటికీ కూడా ఇదొక యాంటీబయోటిక్‌గా పనిచేస్తుందట. అయితే తాటికల్లు తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం లేదా మలబద్ధకం, అల్సర్ వంటి సమస్యలున్నా లేదా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళున్నా ప్రతిరోజు ఉదయం ఒక పరిగడుపున తాటికల్లు గ్లాస్ తాగారంటే సరే. కల్లులో ఉండే ఔషధ గుణాలు కడుపును క్లీన్ చేసి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయట. అందుకే ఈ తాటికల్లుకు తెలంగాణలో ఫుల్ డిమాండ్ ఉందంటున్నారు నిపుణులు. ఇంతకీ మీలో ఎంతమంది తాటికల్లు తాగారు? తాగితే అది ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.